ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. నా వద్ద ఉన్న తోటపని పుస్తకం ఒక అధ్యాయంలో నీడలో పెరిగే పూలు గురించి ఉంది. తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది. కొన్ని పూజాతులు ఇలాంటి చీకటికి మారుమూల ప్రాంతాలకి భయపడవట. నిజానికి అలాంటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట. ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాంటివే ఉంటాయి. ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి. అవి దిగులు మబ్బు కమ్మి మసకేసినప్పుడే విరబూస్తాయి. అపోస్తులుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం. పౌలు రోమ్లో ఖైదీగా ఉన్నాడు. అతని జీవితాశయం వమ్మైపోయింది. అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలలెత్తుతున్నాయి. జీవితంలో ఆ పూలు పుయ్యడాన్ని పౌలు చూసి ఉంటాడు, కానీ ఇంత ఆకర్షణీయంగా కళ్ళు జిగేలుమనిపించే రంగులతో విరబూయడం ఎన్నడూ చూడలేదు. ఇంతకు ముందెన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి. ఈ సంపదల్లో క్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే శాంతి, ఆనందం ఇలాంటివి ఉన్నాయి. అయితే వాటి నిజస్వరూపం, వాటిలో దాగి ఉన్న మహిమ మసక చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి. చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలవుతాయి. ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం మొదలుపెట్టాడు. ఒంటరితనం, బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని, నిరీక్షణను వస్త్రాలాగా ధరించుకున్న స్త్రీ పురుషులెంతమందో మనకు తెలుసు. అలాంటి వాళ్లను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు, కానీ వాళ్ల సంపదలెప్పుడూ వాళ్లతోనే ఉంటాయి. వాటిని వారి నుండి వేరు చేయలేము. వారికున్న సమస్తాన్ని నాశనము చెయ్యవచ్చు. అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం, ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి. అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి. ప్రతి పుష్పము అది సూర్యకాంతిలో అటూ ఇటూ ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుంది. ప్రతి పువ్వుకి నీడ ఉంటుంది. వెలుగు ఉన్న చోటెల్లా నీడ కూడా ఉంటుంది.